టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కృష్ణా జిల్లా పామర్రు ఉయ్యూరులో పర్యటించనున్నారు. ప్రజాగలం యాత్రలో భాగంగా ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో పామర్రుకు చేరుకోనున్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి చంద్రబాబు రోడ్ షో కొనసాగనుంది. ఎన్టీఆర్ సర్కిల్లో జరిగే ప్రజాగలం సభలో ఆయన ప్రసంగిస్తారు. అలాగే రాత్రి ఉయ్యూరులో జరిగే ప్రజాగలం యాత్రలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చంద్రబాబు సభకు హాజరయ్యేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నారు. ప్రజాగలం యాత్రల నేపథ్యంలో పామర్రు, ఉయ్యూరు ప్రాంతాల పసుపు మయంగా మారిపోయాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పామర్రు ఇటు ఉయ్యూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం సభలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏర్పాట్లు ఎలా చేశారు, టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, చంద్రబాబు ఆధ్వర్యంలో అంటే ప్రజాగణం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో మొత్తానికి టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ అయితే నింపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అటు మొదటి విడత కావచ్చు, రెండో విడత ప్రజాగణం ఎన్నికల సభలకి అనూహ్యంగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అయితే విపరీతంగా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు కృష్ణా జిల్లాలో చంద్రబాబు మొత్తం కూడా 2 చోట్ల ఈ ప్రజాగణం సభల్లో పాల్గొనబోతున్నారు. ఒకటి పామర్ నియోజకవర్గంలో రోడ్ షో ప్లస్ అక్కడ బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే అక్కడ నుంచి పామర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉయ్యూరు చేరుకుని ఉయ్యూరులో కూడా రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడ మెయిన్ సెంటర్ లో ఉయ్యూరు మెయిన్ సెంటర్ లో ఆయన ప్రసంగిస్తారు. అయితే దీనికోసం సంబంధించిన ఏదైతే ఈ రోడ్ షో అలాగే బహిరంగ సభకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు అయితే టీడీపీ ఈ శ్రేణులు అయితే చేస్తున్నారు. అక్కడ స్థానికంగా పామర్లో అయితే వలరామయ్య ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లు అయితే అక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉయ్యూరులో చూస్తే కనుక బోడే ప్రసాద్ అంటే అక్కడ పెనలూరు నియోజకవర్గ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆయన మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తారు. ఇద్దరు అటు పామర్లో అయితే వర్ల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లు అయితే సర్వేంగా జరుగుతాయి. అయితే సరిగ్గా మధ్యాహ్నం 2:30 చంద్రబాబు సత్యంపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పామర్ చేరుకుని అక్కడ నుంచి రోడ్ షో పామర్లో రోడ్ షో నిర్వహించి అనంతరం ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పామర్ నుంచి అయితే మళ్ళీ రోడ్ మార్గం గుండా ఉయ్యూరు చేరుకుని ఉయ్యూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి కూడా రోడ్ షో నిర్వహించి ఉయ్యూరు మెయిన్ సెంటర్ వచ్చి అక్కడ చంద్రబాబు ప్రజాగణం బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఏదైతే పామర్ ఉయ్యూరులో జరుగుతున్న రోడ్ షోకు విస్తృతమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం కూడా బైపాస్ కాకుండా ఇటు అంటే సిటీస్ లో అంటే ఉయ్యూరు పట్టణం అలాగే పామర్ పట్టణంలో ఈ రోడ్ షో అలాగే బహిరంగ జరుగుతున్న నేపథ్యంలో ఆ ట్రాఫిక్ కూడా కొంతవరకు డైవర్షన్స్ అయితే పోలీసులు ముందస్తుగానే చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ట్రాఫిక్ సజావుగా సాగిపోయే విధంగా కూడా మొత్తం కూడా ట్రాఫిక్ ని బైపాస్ మార్గం గుండా వెళ్లాలని చెప్పి కూడా పోలీసులు కొన్ని మార్గాలు సూచించారు. ఆ మార్గాల గుండానే వెళ్లాలని చెప్పి కూడా చెప్పారు. అయితే ఎక్కడెక్కడ ప్రజాగణం సభలో విస్తృతమైన జన ఆధారం లభించడంతో ఈ 2 చోట్ల కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తుందని చెప్పి కూడా అటు టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నారు. థ్యాంక్ యూ పూర్ణ.